నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఎంత నంబర్కి? 100. ఓకే, వెరీ గుడ్, రైట్. అది ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఇవి గంజాయి లాంటి మొత్తం చరస్ ఇంకా ఉంటాయి. ఇవన్నీ ఇంకా కూడా మన ప్రవర్తన మీద, మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి స్కూల్ ఏజ్ నుంచే మీకు అవగాహన కలిగిస్తే మీకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంలో ఇవాళ ఈ ప్లేట్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎస్ఐ గారు ఆ ప్లేట్ చెప్తారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. పిల్లలు అర్థమైంది అందరికీ? ఓకే, ఎందుకు వచ్చిన మేము ఇక్కడ ఈరోజు ఎందుకు వచ్చినాం? ప్రతిజ్ఞ చేయడానికి, అంతేనా? తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లీన్ అవుతాండి. హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరు తెలిస్తే వాళ్ళు. వెరీ గుడ్ అమ్మా. ఇంటికి చెప్పు. గుడ్ గుడ్. సో అమ్మాయి ఒకరు అందరూ అమ్మాయికి తెలియ చెప్పదు కూడా. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీరు ఇప్పుడు చదువుకునే పిల్లలు డ్రగ్స్ వాడడం కానీ, డ్రగ్స్ రవాణా కానీ సహకరించద్దు అనేది అమ్మాయి చెప్పింది. కొన్ని రకాల మత్తు పదార్థాలు అవి కాకుండా ఇంకా గాంజా అని చాలా విధాలుగా ఉన్నాయి. స్కూల్ నెక్స్ట్ ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్తారు, వేరే ప్రాంతాలకు వెళ్తారు ఇక్కడ నుంచి, బాల్కొండ నుంచి. సో అక్కడ ఎలాంటి దురలవాట్లకు మీరు అలవాటు కావద్దు. అదేవిధంగా ఎవరైనా సరఫరా చేసే విషయంలో వాటిని మీరు దానిలో భాగం కావద్దు అనే విషయంలో మీరు చాలా వరకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టీవీ, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళవి నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోటోపిక్ సబ్స్టాన్సెస్ అంటారు. అంటే మన నాడీ వ్యవస్థ పైన, మెదడు పైన వాటి ప్రభావం ఉండి వాటి మధ్య